హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ మన ఛానల్. ఈరోజు 2 రకాల పొడి తయారీ విధానం చూపిస్తానండి. మెంతులు మనం తినాలంటే చేదుగా ఉంటుంది. ఈ ప్రాసెస్ చూపిస్తాను. ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది. ఇది కనుక తిన్నారంటే గ్యాస్ ఉండదు, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి షుగర్ బీపీ కూడా కంట్రోల్ అవుతుందండి. దీనికి నాకైతే అయింది. నేను యూట్యూబ్లో చూసే పాటించాను. ఇది నాకు చాలా బాగా పనిచేసింది. రసంలో 2 స్పూన్లు ఆయిల్ వేసిన 1 స్పూన్ ఆముదం వేస్తాను కంపల్సరీగా. చిన్న చిన్నవి పాటించే నేను, అది నార్మల్కి వచ్చింది. ఇప్పుడు ట్యాబ్లెట్స్ ఏం వాడట్లేదు. ఆ విధానం మెంతులు వేసి వేయించుకుందాము. 3 స్పూన్ల మెంతులు, 1 స్పూన్ ఆవాలు. ఎప్పుడు ఎక్కువ వేయించేదాన్ని, మెంతులు కొంచెమే ఉన్నాయి, అందుకని ఈరోజు అవసరం కొంచెమే ఉంటే వేయించుతున్నాను. మెంతి పొడి అయిపోయింది, ఎప్పుడు వేయించి పెట్టుంటాను పొడి చేసి. ఈ కలర్ వస్తే సరిపోద్ది. ఏగిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. చెక్క, మరాఠీ మొగ్గ, మిరియాలు, జాపత్రి, సాజీరా, ధనియాలు, లవంగాలు, గసగసాలు, లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. లాస్ట్లో గసగసాలు వేసి లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకొని వేడి తగ్గిన తర్వాత మిక్సీ పట్టుకుందాము. ఎండు కొబ్బరి, వెల్లుల్లిపాయలు. స్టవ్ ఆఫ్ చేసి వేసామంటే వేడికి నిమ్మంతా పీల్చేస్తాయి. మెంతులు పట్టుకుందాం ముందు మిక్సీ. ఈ గాజు చేసి అలా పోసుకున్నామంటే ఎన్ని రోజులైనా ఉంటుందండి. ఇది గ్యాస్ అనేది రాదు, వేడి ఉండదు. పులుసు కూరల్లో, పప్పులో, రసంలో, ఒక ఫ్రైలో తప్పితే నేను ప్రతి ఒక్క కూరలో వేస్తాను. ఇప్పుడు ఈ మసాలా పట్టుకుందాము. ముందు మసాలా పట్టి తర్వాత ఎండు కొబ్బరి వేసి ఇంకొకసారి గ్రైండ్ చేసుకుందాము. లాస్ట్లో వెల్లుల్లిపాయలు వేసి గ్రైండ్ చేసుకుందాము. ఇది ఒక గాజు చేసి అలా చేసి పెట్టుకుందాము. గాజు చేసి అలా పెట్టుకుంటే నెల రోజులు బయటనే ఫ్రెష్గా ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే 6 నెలలు ఉంటాయి. మనం స్టవ్ కట్టేసే ముందు కూరలో లాస్ట్ నెయ్యాలి. ఈ మసాలా చాలా రుచిగా ఉంటుంది. కంపల్సరీగా మనం షుగర్ బీపీ కంట్రోల్ చేయాలనే వాళ్ళు మాత్రం రసం తినాలి. ఇలాంటి నాన్ వెజ్ కూరలు ఎక్కువ ఫ్రైలు తిన్నప్పుడు ఇంకా షుగర్ బీపీ అంతా కంట్రోల్ లేకొస్తుంది. మనం ట్యాబ్లెట్స్ వాడవసరం లేదు. ట్రై చేయండి. ఈ గరం మసాలా పౌడరు నాన్ వెజ్ కూరలు అన్నిటిల్లో నేను ఈ గరం మసాలా పౌడర్ వేసేది నా వీడియోస్లో. మెంతుల పౌడరు వెజ్ కూరల్లో, ఒక ఫ్రైలో తప్పితే అన్నిటిల్లో వాడతాను ఈ మెంతి పౌడరు.